వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 8 లూకాసు వార్త 17:6లో జరిగిన ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. మరి శిష్యులు యేసు ప్రభువుని అడుగుతున్నారు, మా విశ్వాసము ఎక్కువ చేయండి అని అన్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట లూకా 17:6, మీరు ఆవగింజంత విశ్వాసం కలవారైతే ఈ కంబలి చెట్టును చూసి నువ్వు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. అది మనకు వినడానికి ఇంపాసిబుల్ అనిపిస్తుంది కదా. అంటే లిటరల్గా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళిపోమని కాదు, మనకు అంత శక్తి వస్తుంది విశ్వాసం ఎక్కువైతే. అపోస్తలులు తమ విశ్వాసమును వృద్ధి పొందించమని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఇది. ప్రభువు చూపిస్తున్న ఈ ఆవగింజ జీవము ఎదుగుదలను సూచిస్తుంది. ఆవగింజ చూడ్డానికి ఇంత చిన్నది కదా అనుకోవద్దండి. చాలా చిన్నదిగా ఉన్నా కూడా అందులో జీవం ఉన్నందువల్ల పెరిగి ఫలమిస్తుంది. ఆవగింజంత విశ్వాసమని ప్రభు అన్నాడు కాబట్టి తక్కువ విశ్వాసం ఉన్నా చాలు అనుకోవద్దండి. దయచేసి వాక్య భాగంలో మీకు ఇష్టమైన విధంగా విశ్లేషించుకోవద్దండి. ఆవగింజ చిన్నదైనా కూడా గుండ్రంగా సంపూర్ణంగా ఉంటుంది. లోపల ఖాళీ స్థలము లేనే లేదు. ఒకవేళ ఉంటే మొలకెత్తదు. విత్తనం మొలకెత్తి పెద్దగా మారి గొప్పగా ఫలించి ఎంతోమందికి ఉపయోగకరంగా ఉండాలి అంటే అందులో ఖాళీ స్థలం ఉండకూడదు, పరిపూర్ణంగా ఉండాలి. దానికి ఔషధ గుణాలున్నాయి. లూకా 13:19లో ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించును అని రాయబడింది. అంటే అంత పెద్దదవుతుంది అనమాట. అంటే పెద్ద వృక్షము కాకపోయినా పెద్ద పొదలాగా తయారవుతుంది. ప్రతి విశ్వాసి కొలత చొప్పున విశ్వాసాన్ని దేవుని యొద్ద నుండి బహుమతిగా పొందుకుంటాడు. దాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మనపై పెట్టబడి ఉంది. ఆత్మఫలంలో విశ్వాసం ఒక భాగంగా ఉంది. దేవుని దగ్గర నుండి వరంగా పొందిన కొద్దిపాటి విశ్వాసము ఒక చీకటి అరణ్యంలో చిన్న లాంతర్ లాంటిది. పరిసరాలంతా చూడ్డానికి అది సహాయపడదు, కానీ జాగ్రత్తగా మరో అడుగు ముందు వేయుటకు దోహదపడుతుంది. ఆత్మీయంగా ఎదిగే కొద్దీ మనలోని విశ్వాసం వృద్ధి చెందుట ద్వారా యేసుప్రభు చెప్పిన అద్భుతాలు మనం కూడా చేయగలం. మన విశ్వాసము సంపాదించుకోవటం వల్ల అనేక మందికి మనం ప్రయోజనకరంగా ఉండగలం. యేసుప్రభు ఆశించే ప్రమాణాలు వారిలో ఉండాలి అంటే వారి విశ్వాసం చాలా ఎక్కువగా ఉండాలని శిష్యులు తెలుసుకున్నారు. అంధకార శక్తులను ఎదుర్కొనటంలో మనకు అవసరమైన సర్వాంగ కవచంలో విశ్వాసము ప్రధాన పాత్ర పోషిస్తుంది. మన అనుదిన ఆత్మీయ పోరాటంలో విశ్వాసం లేకుంటే ఓడిపోతాం. జాగ్రత్తగా ఉండాలి మనం. తన శిష్యులు తమ విశ్వాసాన్ని పెంచమని అడిగినప్పుడు ప్రభు వారితో సరైన విశ్వాసం పెంపొందించుకోమని చెప్పాడు. ఆవగింజంత విశ్వాసము అంటే ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేయొచ్చని చెప్తూ, ఉదాహరణకు వేళ్ళు చాలా లోతుగా ఉండే కంబలి చెట్టును కూడా కేవలం మాటతో పెళ్లగించవచ్చు అని చెప్తూ ఉన్నాడు దేవుడు. అంటే ఒక చెట్టు దగ్గరికి పోయి లేయ అనేదానికి కాదు, లిటరల్గా తీసుకోకూడదు, కానీ మనకు అంత విశ్వాసము వస్తుంది. విశ్వాసం అంటే మనం అన్ని గొప్ప పనులు చేయగలం. దేవుడు అనుకుంటే ఎంతైనా చేయగలరు కదా. విత్ గాడ్ వీ కెన్ డూ ఎవ్రీథింగ్. అటువంటి విశ్వాసం మనకు ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దేవా, మీరు మాతో ఉంటే చాలు నాయనా. తండ్రి, మా విశ్వాసం అభివృద్ధి పొందుతుంది. మీ మీద కంప్లీట్గా విశ్వాసం ఉంచడానికి మాకు సహాయం పడుతుంది. కాబట్టి మీరు మాతో ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.